తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం శివరావుపేట రాజులపేటలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి 27వ వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కొప్పెళ్ల ఆనంద జగపతిరాజు తేజస్వి దంపతులచే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. గత 26 ఏళ్లుగా ఈ దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 18వ తేదీన గ్రామోత్సవం, 19న పవళింపు సేవ, 21న అన్నసమారాధన జరుగుతుందని తెలియజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో కొప్పెళ్ల కృష్ణంరాజు, శ్యామలారాణి, కంతేటి వెంకటరాజు, విష్ణుప్రియ, సుబ్బరాజు, కృష్ణవేణి, రామరాజు, యు ధనపతి వర్మ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు శివరావుపేటలో మరి ఉన్నటువంటి రామాలయం దగ్గర మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 27వ కళ్యాణ మహోత్సవం, 27వ సంవత్సరం జరుగుతుంది. మరి దాని సందర్భంగా ఈరోజు కొప్పెళ్ల కృష్ణరాజు గారు, కోన కృష్ణరాజు గారు అబ్బాయి మన ఆనంద గజపతి వర్మ దంపతుల చేతి ఈరోజు కళ్యాణం అంతా అద్భుతంగా జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ వచ్చి రాముడిని మరి దర్శనం చేసుకుని మరి ఈ సంవత్సరమే మనం అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసుకుని అక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కూడా కళ్యాణం అన్ని చోట్ల కూడా చక్కగా మన హిందూ దేవాలయాలన్నీ కూడా కళగట్టి చక్కటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి ఇక్కడ మన రామాలయం కమిటీ వారు అందరికీ కూడా శివరావుపేటలో ఉన్నటువంటి రామాలయం కమిటీ వారు అందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి కమిటీ సభ్యులు, దాతలు, మరి పుర ప్రముఖులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. అయోధ్యలో ప్రతిష్ఠించిన 500 సంవత్సరాల తర్వాత శ్రీరామనవోత్సవాలు అయోధ్యలో జరుగుతున్నాయి. అక్కడ ఏ ముహూర్తంలో అయితే జరుగుతున్నాయో అదేవిధంగా యథాతథంగా ఇక్కడ మన ఆనందవర్మ చేతుల మీదుగా ఈరోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరికీ సంతోషం. 19వ తారీఖున అన్నదానం జరుగుతుంది, 21వ తారీఖు అన్నదానం జరుగుతుంది. అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని అఖండ విజయం చేకూర్చాలండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అత్యంత వైభవంగా 27వ వార్షిక కళ్యాణం ఎప్పుడు జరిగే విధంగా స్వామి కళ్యాణం ఈరోజు దాత కొప్పెళ్ల కృష్ణరాజు గారి దంపతులు, వారి కుమారుడు ఆనంద గజపతి వర్మ దంపతులచే ఈ కళ్యాణ వైభవం అత్యంత వైభవంగా జరుగుతున్నది.
దీనికి చలువు పందిళ్ళు వేసి సాంప్రదాయబద్ధంగా ఈ కళ్యాణ మహోత్సవం అందరినీ కూడా ఎప్పుడూ ఉన్న విధంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం మేరకు భక్తులందరూ వచ్చి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రంలో సుమారు 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. దీనిలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో 22,000 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. అదేవిధంగా భీమవరం పట్టణానికి సంబంధించి విశాఖడేరు లేఅవుట్లో 3,116 ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయి. రాయలం, చిన్నమిరం, తాడేరు, కొవ్వాడన్నవరం గ్రామాలకు సంబంధించి ఇదే లేఅవుట్లో మరో 1,800 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. జగనన్న కాలనీ విశాఖడేరు లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయంపై కాంట్రాక్టర్ పల్లా యేసుబాబు గారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సో విశాఖడేరు లేఅవుట్లో జగనన్న ఇళ్ల కాలనీలో నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి? సార్ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో 3,116 ఇళ్ళు ఇక్కడ గ్రౌండ్ చేశాం సార్. మొత్తం ఇక్కడ 4,134 ఇళ్ళు అండి. అందులో అర్బన్ వచ్చి 3,116 అండి. విలేజ్లు వచ్చి 118 సార్. మొత్తం 4,134 ఇళ్ళు మనం అర్బన్ మొదలుపెట్టాం సార్. అర్బన్లో 2,000 ఇళ్ళు ఇప్పుడు గ్రౌండ్ అయినాయండి. అందులో 1,800 ఇళ్ళు పీసీలు అంటే పైల్స్ కాంక్రీట్ వరకు వచ్చినాయి. 1,500 ఇళ్ళు బేస్మెంట్ వరకు వచ్చినాయండి. 800 ఇళ్ళు లెంట్ల వరకు వచ్చినాయి. 200 ఇళ్ళు స్లాబులు కంప్లీట్ అయినాయి సార్. సార్ అయితే ప్రభుత్వం లబ్ధిదారులకి 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఇళ్ల నిర్మాణంలో. ఏ ఆప్షన్లో ఎంతమంది ఇల్లు ఇక్కడ నిర్మించుకుంటున్నారు? ఆప్షన్ 1 ప్రకారం అయితే లబ్ధిదారుడు సొంతంగా కట్టుకోవాలండి. ఆప్షన్ 2 గవర్నమెంట్ ఇచ్చిన మెటీరియల్ తోటి లబ్ధిదారుడు కట్టుకోవాలి. ఆప్షన్ 3 అయితే గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని మెటీరియల్ తోటి లబ్ధిదారుడు ఇచ్చిన అమౌంట్ తోటి కాంట్రాక్టర్గా మేము కట్టుకోవాలి సార్. అది సార్. అయితే ఇన్ని ఇల్లు నిర్మాణం అనేది జరుగుతోంది. ఇంటి నిర్మాణం వేగవంతం చేయడానికి ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు సార్? ఇప్పుడు ఇంటికి మనకి ఇక్కడ బోర్ పని చేయాలి సార్. దానికి మాన్యువల్గా వేయాలంటే రోజుకి ఒక మనిషి 6 అయితే ఒక ఇల్లు కంప్లీట్ అవుతుందండి. అదే మిషన్ మేము తీసుకొచ్చాం సార్, గుజరాత్ నుంచి తీసుకొచ్చాం. దాన్ని డెగ్గర్ అంటారు సార్. అది అడుగు బోరు 12 అడుగులు లోతు తీరుతారు. ఈ మిషన్లు 3 తీసుకొచ్చాం. రోజు ఒక్కొక్క మిషన్ 10 బిల్డింగ్లు వేస్తాయండి. రోజు 30 బిల్డింగ్లు చొప్పున మేము వేగవంతంగా చేస్తున్నాం సార్. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీకి 300 ఎకరాలకు పైగా సేకరించి లబ్ధిదారులకు అందజేస్తామని ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, ప్రస్తుతం ఇళ్ల స్థలాలు రాని వారు దరఖాస్తు చేసుకుంటే దశల వారీగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు సేకరించి ఇవ్వడం జరుగుతుంది అన్నారు. భీమవరం పట్టణం, అలాగే భీమవరం మండలం, అలాగే వీరవాసరం మండలం, ఈ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 16,500 మందికి సొంత ఇంటి కళలు నెరవేర్చడానికి వందలాది ఎకరాల భూమి సేకరించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో భూసేకరణ అనేది అంటే చాలా కొద్దిగా కష్టపడాలి. అయినప్పటికీ కూడా కొంచెం శ్రమింతే అక్కడ భూసేకరణ చేయడం అనేది ఈజీ. కానీ పట్టణంలో భూసేకరణ అంటే అది కోట్ల మీద ఉంటుంది. రైతులకు కూడా ముందుకు రారు. ఇక్కడ 1+1 అంటే ఏదైతే మార్కెట్ గవర్నమెంట్ రేట్ ఉందో దానికి డబుల్ ఇచ్చినప్పుడు అక్కడ భూమి విలువ డబుల్ ఇచ్చినప్పటికి కూడా రైతుకి గిట్టుబాటు ఉంటేనే కానీ మనకు భూమి ఇవ్వడం జరగదు. గతంలో 2004-9 మధ్యలో ఇంచుమించు సుమారు మార్కెట్ వాల్యూ 7-8 లక్షలు ఉన్నప్పుడు రైతులకు 23 లక్షలు ఇచ్చి 85 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. అప్పుడు పట్టాలు కూడా దానికి సంబంధించి లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. 2009 తర్వాత మనం శాసనసభ్యులుగా కాకపోవడం, ఆ 82 ఎకరాలకు సంబంధించి ఎటువంటి మనం పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి పూడిక చేసి స్థలాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేయించడం అనేది నా తర్వాత ఎమ్మెల్యే అయిన వ్యక్తి 5 సంవత్సరాలు కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత ఆ 82 ఎకరాలకు సంబంధించి టిట్కో హౌసెస్ ప్రపోజ్ పెట్టి దానికి ఏదైతే దాన్ని కూడా 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయలేకపోయారు. ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఏదైతే L&T కంపెనీకి సంబంధించి
మిగిలిన కమిటీలకు సంబంధించి బకాయిలన్నీ కూడా తీర్చి వాటిని ఈ 5 సంవత్సరాల్లో ఇంచుమించుగా కంప్లీట్ చేసి సైట్ 1 సైట్ 2 కింద ఉంటే కనుక సైట్ 2లో మళ్ళీ రివర్స్ టెండరింగ్లో బిల్డింగ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 100% అవి కంప్లీట్ అయిపోయినాయి. సైట్ 1కి సంబంధించి కొంతమేరకు 15% బ్యాలెన్స్ వర్క్ మాత్రమే ఉండిపోయింది. సైట్ 1కి సైట్ 2కి సంబంధించి 30 సెంట్ల స్థలాన్ని ఇప్పుడు సేకరించి, ఎందుకంటే 10 ఏళ్లలో వాళ్ళు సేకరించలేకపోయారు. ఇప్పుడు 19 తర్వాత మనం ఆ భూసేకరణ చేసి దానికి రోడ్డు నిర్మాణం అయిన తర్వాత డ్రైను పైప్ లైన్ వేసి సైట్ 2కి సంబంధించిన ఏదైతే టిట్కో హౌసెస్ అన్నీ కూడా ప్రజలకు ఇవ్వడానికి సిద్ధం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక సెకండ్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే భీమవరం నియోజకవర్గంలో సుమారు 300 ఎకరాలు, అంటే ప్రతి గ్రామం తీసుకుంటే ఆ మండలం కానీ ఈ మండలం కానీ ఇవన్నీ తీసుకుంటే 300 ఎకరాల పైన భూసేకరణ చేసి ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూమి అయితే తీసుకుని ఇంచుమించు ఒక 22,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. విశాఖడేరు లేఅవుట్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రంలోనే బెస్ట్ క్వాలిటీ అవార్డు వచ్చిందని తారక రామకు కన్స్ట్రక్షన్ అధినేత జగనన్న గృహ నిర్మాణ పథకం విశాఖడేరు లేఅవుట్ కాంట్రాక్టర్ పళ్ళ యేసుబాబు తెలిపారు. ఎన్నికలతో సంబంధం లేదని ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. సొంత ఇంటి కళ ఇంతకాలానికి నెరవేరుతోందని పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ క్వాలిటీ అవార్డు మనకు వచ్చిందండి. ఇక్కడ ఎలక్షన్ కోడ్కి మనకి ఏ విధమైన సంబంధం ఉండదు. ఆల్రెడీ మన వర్క్ 2 సంవత్సరాల క్రితం మొదలైపోయింది. ఇది కంప్లీట్ అయితే నిరంతర ప్రక్రియ, ఎక్కడా కూడా వర్క్ ఏం ఆగదు. రోజు కూడా మన సైట్లో 4 బిల్డింగులు స్లాబ్లు అవుతున్నాయి, 10 బిల్డింగులు బేస్మెంట్లు జరుగుతున్నాయి, 10 బిల్డింగులు పీసీ వర్క్ జరుగుతుంది. రోజు 500 మంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారు. 30 మెషిన్లు, అంటే ట్రాక్టర్ కానీ లారీలు కానీ ఏదైతే కానీ 30 వెహికల్స్తో ఇక్కడ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. రోజు మన ఇక్కడ కన్స్ట్రక్షన్లో 30 లక్షల రూపాయలు వర్క్ జరుగుతుంది. ఇందులో సిమెంట్ వచ్చి రోజు 500 సిమెంట్ బస్తాలు మనకు ఖర్చు అవుతున్నాయి, 10 లారీలు ఇసుక ఖర్చు అవుతుంది, 600 ఇటుకలు ఖర్చు అవుతున్నాయి, 8 లారీలు కంకర ఖర్చు అవుతుంది. 30 లక్షల రూపాయల వరకు రోజు ఇక్కడ మనకు జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ 250 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇక్కడ ఆల్రెడీ మొదలై 2 సంవత్సరాలు మొదలైంది. ఈ రోజుకి 200 కంప్లీట్ అయిపోయింది. ప్రోగ్రెస్లో చాలా ఎదురుకెళ్తుంది. భీమవరం పట్టణం బలసుమూడిలోని సాయితేజ అపార్ట్మెంట్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కేవీఎస్ శ్రీరామ్మూర్తి, స్వాతి దంపతులు పీటలపై కూర్చుని సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఎంవీజీఎస్ శర్మ మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ తర్వాత మొట్టమొదటిసారిగా స్వామివారి కళ్యాణం జరుగుతోందని, తమ అపార్ట్మెంట్లో అందరూ కలిసి సీతారాముల కళ్యాణం జరిపించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం అనసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి. సాక్షాత్తు ధర్మస్వరూపులైన శ్రీరామచంద్రుల వారు ఆయన మానవ రూపంలో సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడు రావడం జరిగింది. అంచేత దీన్ని శ్రీరామనవమిగా, సీతారామ కళ్యాణంగా అన్ని చోట్ల జరుపుకోవడం అనేది చక్కగా ఆనందదాయకమైన విషయం. మనకి మనం అందరము కూడా చాలా అదృష్టవంతులం. త్రేతాయుగంలో జరిగిన కళ్యాణం ఇది. అయినా సరే మనం జరిపిస్తున్నట్టు ఇందులో మీరందరూ కూడా, మీలో జనక మహారాజు గారు ఉన్నారు, సీతాదేవిని ఇస్తున్న సీతాదేవి గారి తండ్రి గారు, తర్వాత దశరథ మహారాజు గారు, శ్రీరామచంద్రుల వారి తండ్రి గారు వారు ఉన్నారు. అంచేత మనలో ఆ శ్రీరామచంద్రుల వారికి సీతారామ కళ్యాణం చేస్తున్నట్టు భావనతోటి ఇటు దశరథ మహారాజు గారు, ఇటు జనక మహారాజు గారు ఇద్దరూ కూడా మనలో ఉండి చేస్తున్నట్టే ఎవరికి వారు మీరు చేస్తున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు లీలగా కూర్చున్నారంతే. ఇప్పుడు మీలోనే మీ హృదయాల్లో ఆ శ్రీరామచంద్రుల వారిని, సీతారామ వారిని ప్రతిష్ఠించుకుని చక్కగా కూడా
మీరే చేస్తున్నట్టు, మీరే దగ్గరుండి జరిపిస్తున్నట్టు చెయ్యండి. ఇది మన సాయి తేజ అపార్ట్మెంట్ అని బలుసుమూడి ఈ సుబ్బరాజు భవన్ ఎదురుగుండా ఉన్న వీరందరూ కలిసి జరుపుకోవడం జరుగుతోంది. అందుచేత మనం అందరం కూడా చక్కగా ఆ సీతారామ కళ్యాణం జరుపుకుని మన హృదయాల్లో ఆనందాన్ని వెలివిరిసి నిత్యం ఆనందంగా ఉండడం ఎలాగ, ఇప్పుడు దీన్ని ఎందుకు చేస్తున్నామంటే మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడం ఎలాగా అనేదాన్ని నేర్చుకోవడానికి, ఆయన్ని చూసి తెలుసుకోవడానికి, ఏ పరిస్థితిలో ఉన్నా ఎట్లా ఉన్నా కూడాను మనం చేస్తున్నాం. ఇప్పుడు మన మోడీ గారు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు, అందుచేత సూచన ఇచ్చారు. అందరం కూడా ఆ శ్రీరామనామాన్ని జపించుకుంటూ ఉంటే మనకి ధర్మో రక్షతి రక్షిత, మనందరం కూడా రక్షింపబడుతూ ఉంటాం. ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అందరం కూడా విరాజిల్లుతూ ఉండాలి అని చెప్పి ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య చరణాలని పట్టుకుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా ఆకివీడు పట్టణం శ్రీరామనామ స్మరణతో మార్మోగింది. స్థానిక మాదివాడలో వేంచేసి ఉన్న కోదండ రామాలయంలో నవమిని పురస్కరించుకుని కన్నా వెంకటరమణ, శివలక్ష్మి దంపతులచే స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజులు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, గొంట్ల గణపతి, మోటుపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. सोहमस्तु नित्यं लोका समस्ता पूषण स्वामी देशेन लोका समस्ता भवन्नयोजमानस्य फोटोन को देवाला पटकन चलो सर हां ओके మాదివాడ గ్రామం ఆకివీడు పట్టణంలో ఉన్న మాదివాడ గ్రామంలో చాలా విశేషంగా చెప్పారు. నాకు ఇప్పుడే మాకు చాలా అత్యంత గురువర్యులు వెంకటరత్నం గారు కులదైవం కూడా ఇక్కడున్న ఈ శ్రీరాముల వారు అని కూడా చెప్పారు. వాళ్ళ అబ్బాయి నేను కలిసి చదువుకున్నాను, శ్రీనివాసు నేను క్లాస్మేట్స్. సో ఈ పవిత్రమైన ఈ రామాలయంలో ఇంత చక్కగా శ్రీరామనవమి వేడుకలు భద్రాచలం వెళ్ళలేకపోయినా ఆ ముత్యాల తలంబ్రాలు నాతో పోయించిన ఇక్కడ ఆచార్యుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా చిరకాల మిత్రులు ప్రసాద్ గారు, ఇంకా ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమంలో కళ్యాణం నిర్వహించుకుంటున్న రమణ గారి దంపతులకు, ఇంకా అందరికీ కూడా నా హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామ నవమికి నాకు ఏంటంటే చిన్న కనెక్షన్. నా అబ్బాయి, అతని పేరు భరత్, అతను శ్రీరామ నవమి రోజు 92లో ఏప్రిల్ 11 వచ్చింది శ్రీరామనవమి. ఆ రోజే అతను పుట్టాడు కాబట్టి పుష్యమే నక్షత్రంలో భరత్ అని పేరు పెట్టడం జరిగింది. అదందుకనే రామనవమి రోజు పునర్వసు వెళ్ళి పుష్యమే నక్షత్రం వచ్చిన గడియల్లో పుట్టాడు. అలాగా శ్రీరామ నవమి ఆ పండుగతో పాటు మా ఇంట్లో కూడా మా అబ్బాయి పుట్టినరోజు కూడా ఉంది. మళ్ళీ చాలా సందర్భాలు మళ్ళీ మాదివాడ వచ్చే సందర్భాలు ఉంటాయని నేను భావిస్తూ వస్తానండి. అందరికీ మరొకసారి రామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై. చాలా సంతోషం. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గంలో ఆకివీడి మండలం ఆకివీడి నగర పంచాయతీలో మాదివాడ శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు అమ్మవారి కోదండ రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని రమణ గారి దంపతులు కానీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కానీ అందరూ కలిసి ఈరోజు
సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసినటువంటి పుణ్య దంపతులకు, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాముడు అనగానే గుర్తుకొచ్చేది రామరాజ్యం. రామరాజ్యం అంటే నీతి, నిజాయితీ, నిబద్ధతతో కలిగినటువంటి ఒక నీతివంతుడైన పాలించినటువంటి ఒక భగవంతుడు ఎవరన్నా ఉన్నారంటే రాముల వారు. వారి యొక్క సతీమణి కానీ, లక్ష్మణ స్వామి యొక్క కానీ, సీతాదేవి గారు కానీ, ఆంజనేయ స్వామి గారు కానీ, వారందరూ కూడా ఈ లోక కళ్యాణం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రమణ గారి యొక్క దంపతులకి ఇంకా ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులుండి నిండు నూరేళ్లు, అష్టైశ్వర్య, ఆరోగ్యాలు, సకల సంపదలు వారితో పాటు గ్రామస్తులకు కానీ, అందరి నగర పంచాయతీ అందరికీ కూడా కలగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బేసిక్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఇయర్ బీటెక్, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇన్ఫినిటో అనే సాంకేతిక సాంస్కృతిక వేడుకలను కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి గాదరాజు సత్యనారాయణరాజు బాబు మాట్లాడుతూ, విద్యార్థులు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుండే భావ వ్యక్తీకరణ, ప్రాజెక్ట్ ఎక్స్పో, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరచడం కోసం ఈ యొక్క ఫెస్ట్ ను నిర్వహించామని తెలియజేశారు. ఈ ఈవెంట్ లో తమ కళాశాల విద్యార్థులతో పాటుగా వివిధ కళాశాలల విద్యార్థులు ఈ ఫెస్ట్ లో హాజరయ్యారని, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుండే విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగం సాధించడం సులభతరం అవుతుందని, ఇంజనీరింగ్ విద్యార్థులు మార్కులతో పాటుగా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, సమాజంలో మానవుల అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టుగా నూతన ఆవిష్కరణలు చేసేటట్టుగా విద్యార్థులు కృషి చేయాలన్నారు. కళాశాల జాయింట్ సెక్రటరీ కె శివరామరాజు మాట్లాడుతూ, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుండి సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ గొప్ప ఇంజనీర్లుగా, మంచి పారిశ్రామికవేత్తలు అవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అంజన్ కుమార్, బేసిక్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ విభాగ అధిపతి డాక్టర్ జి రత్నం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బివిఎస్ వర్మ, ఏవో ఫణికుమార్, వివిధ విభాగాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ అంజన్ కుమార్ గారికి, అలాగే వేదిక నుంచి నెక్స్ట్ సెక్రటరీ శివ గారికి, వివిధ హెచ్ఓడిస్కి నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చిన విద్యార్థులకు నా అభినందనలు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు చెప్పారు, మన న్యాక్ A++ రావటం, అలాగే NBA కూడా మనం రావటం సంతోషం. కూడా మనం ఈ సంవత్సరం ఎకానమీస్ కూడా వెళ్తున్నాం, అది కూడా మనకు వస్తుంది. సో మనం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అంటే డిఎన్ఆర్ అసలు ఏంటో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం. సో ఈ శక్తి అంతా కూడా మీలో ఉన్నట్టు నాకు తెలిసి మీ దగ్గర మీలో ఉన్నట్టు మీకు కూడా తెలియకపోవచ్చు. మీరు చేరిన కాలేజీ, మీరు చేరిన సంవత్సరంలో న్యాక్ A++ వచ్చింది. తర్వాత తర్వాత నేను మీలో చాలా క్వాలిటీస్ అర్థం చేశాను. అందులో భాగంగా ఈరోజు మీరు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మీలో ఎంతో స్కిల్, టాలెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఎన్నో బాగా. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన విధానం కానీ, దర్ ఈజ్ సేయింగ్ వెల్ బిగన్ ఈజ్ ఆఫ్టర్. ఈ బ్యాచ్లో మీరు మొదలుపెట్టిన ఈ మంచి ప్రోగ్రామ్ రేపు పొద్దున్న ఇది కాలేజీ ఇంకా అభివృద్ధి చెందడానికి, అందులో మీరు భాగస్వామ్యం కావడానికి, అదేవిధంగా మీరందరూ మీ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇంకా బాగా ఎదగడానికి మీరు ఆర్జం పోశారు, నాంది పలికారు అని చెప్పడానికి సందేహం ఉంది. ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సిన ఒకటే, ఒక మంచి కాలేజీలో చేరారు, ఒక ఇయర్ ఫస్ట్ ఇయర్ పాస్ చేశారు, అంతా అయిపోతుంది. ఇప్పుడు మీ టార్గెట్ మిస్ చేసుకుని కాలేజీ అన్నాక స్టూడెంట్ లైఫ్ చాలా జాలి, రమ్మన్నా రాదండి మళ్ళీ అన్నాడు ఒక మహాకవి. అలాగా మీరు ఇటు జాలీగా ఉంటూ అట్ ది సేమ్ టైం మీ టార్గెట్ మర్చిపోకుండా మీ యొక్క టార్గెట్ రీచ్ కావడానికి మీరందరూ ఎంతో కష్టపడాలి. ఆ కష్టాల్లో మేము కూడా పాల్పంచుకుంటాం, మీ అందరికీ కూడా డైరెక్షన్ ఇస్తాం.
I wish all the students you can participate in all the events and bring out your sporty spirit or competitive spirit and your talent in communication skills and project experts, all these things, because day long and everybody has to involve in all activities. I'm also thankful to coordinators who are involved in this all this. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, వైభవంగా సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాలను దర్శించిన ప్రజాప్రతినిధులు, నాయకులు. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సాంకేతిక, సాంస్కృతిక వేడుకలు. భీమవరం పట్టణానికి సంబంధించి విశాఖోడేరు లేఅవుట్ లో చురుగ్గా సాగుతున్న జగనన్న కాలనీ ఇళ్లు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.